మా డబ్బునోళ్ళ కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి? గుర్తుందా ఈ డైలాగ్? 2016లో వచ్చిన ఆ చిత్రంలోని డైలాగ్ ఇది. దీని అర్థం ఏంటో తెలుసా? చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా వినండి. ఇప్పుడు తిండి తినడానికి ఒకటి లేదనుకోండి, ఎవరైనా వచ్చేవాడికి ఓ ఇడ్లీ పెట్టించారనుకోండి, ఇడ్లీ తిని చాలా ఆనందపడతాడు. కానీ అనుకుంటాడు తర్వాత, ఇడ్లీ తిని కడుపు నిండింది కాబట్టి మధ్యాహ్నం ఎవడన్నా బిర్యానీ పెట్టిస్తే బాగుండు అనుకుంటాడు. అది వాడి నైజం. ఒకటికి చదువుకోవడానికి డబ్బులు లేవనుకోండి, ఎవరన్నా వచ్చి నాకు స్కూల్ ఫీజు కట్టండియా నేను చదువుకుంటాను అంటాడు. ఇప్పుడు ఆడికి ఎవడన్నా వచ్చి స్కూల్ ఫీజు కట్టారే అనుకుందాం, ఆడు జాయిన్ అవుతాడు స్కూల్కి. ఆడు నెక్స్ట్ ఏం ఆలోచిస్తారో తెలుసా? అబ్బా స్కూల్కి రోజు నడిచి వెళ్ళలేకపోతున్నాను, లేదంటే బస్సు ఎక్కి వెళ్ళలేకపోతున్నా, ఎవరైనా వచ్చి నన్ను ఆటోలో కానీ కారులో కానీ దింపితే బాగుండు అనుకుంటాడు. అది మనిషి నైజం. సో మనిషి ఏ స్టేజ్లోకి వెళ్ళినా కానీ ఆ తర్వాత స్టేజ్ ఏంటి అనేది కోరుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఒక 100 కోట్లు ఆస్తున్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకోండి, మనిషి నైజం ఏంటో తెలుసా? 100 కోట్లు ఆస్తున్న 100 మందిలో కూడా నేను మొదటి వాడినో రెండో వాడినో అవ్వాలి అని కోరుకుంటాడు. అది డబ్బున్నోడికి వచ్చే అసలైన అతిపెద్ద కష్టం. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆ 100 మంది కోటీశ్వరుల్లో ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఒక లేటెస్ట్ కార్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఒక ఫేమస్ యాక్టర్ 90స్లో అనుకుంటా, లేట్ 90స్లో చాలా మంచి 2-3 సినిమాలు పెద్ద హిట్ అయ్యేసరికి నేను మెర్సిడెస్ కొనుక్కుందాం అనుకున్నాడు. పేరెందుకు లేండి ఇప్పుడు దండకు. కానీ వాళ్ళు ఇవ్వను అని చెప్పారు. ఏంటి? పాపులారిటీ ఉండి, పలుకుబడి ఉండి, సినిమాలు పెద్ద హిట్ అయ్యి అతను కొనుక్కుందాం అంటే అతన్ని మేము ఇవ్వం అన్నారు. అంటే కంపెనీలన్నీ కూడా ఈ కోటీశ్వరుల్లో అందరికీ ఏది పడితే అది అడిగిందల్లా ఇవ్వరు. ఒక పెద్ద కాస్ట్లీ వాచ్ ఉందనుకోండి, ఏ రాడనో లేదంటే రోలెక్స్ కొనుక్కుందాం అనుకున్నాను అనుకోండి, నేను డబ్బున్నోడైనా నాకు 100 కోట్లు ఆస్తున్నా అది నాకు అమ్మడం. ఎందుకంటే అది అమ్మాలన్నా అది కొనాలన్నా కానీ దానికి వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది, వాళ్ళు డిఫైన్ చేసుకుని ఉంటారు అనమాట. వీళ్ళకి ఏంటి, వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి సొసైటీలో ఎంత పలుకుబడి ఉంది, వాడి వల్ల మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మాత్రమే ఇస్తారనమాట. ఇంకో మంచి ఉదాహరణ చెప్పంటారా? చిరంజీవి గారు మెగాస్టార్ అతి పెద్ద హిట్లు వచ్చినప్పుడు మర్సిడెస్ వాళ్ళు స్వయాన వాళ్లే వచ్చి మీకు ఫలానా క్లాస్ తాలూకు బండి మేము ఇస్తామండి అన్నారు. సో ఆ 100 మంది తిరిగే సొసైటీలో ఏంటి, కొంతమందికి మాత్రమే కొన్ని ఉంటాయి. ఒకడు ఒక ఫలానా లిమిటెడ్ ఎడిషన్ కార్లో వచ్చి ఫలానా లిమిటెడ్ ఎడిషన్ వాచ్ పెట్టుకుంటాడు. అర్రే ఆడికి ఉన్నాయి ఆ రెండు, మనకి లేవే అని అనుకుంటాడు. సో వాడికి ఇందాక ఇడ్లీ తినాలని కోరుకున్నోడికి పెద్ద తేడా ఏం లేదు. అది డబ్బున్నోడికి ఉన్న అసలైన కష్టం అనమాట. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ కూడా అండి ఒకటే, వాళ్ళ ఫార్ములా చాలా చాలా సింపుల్. ఏదైనా మనకి దొరకడానికి చాలా కష్టం అనే వాతావరణాన్ని క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు దానికి ఉన్న వాల్యూ పెరిగిపోతుంది. ఈరోజు బంగారం వెండి ఎందుకంత ఇదో చూడండి. సో రేర్గా దొరికే కొన్ని మినరల్స్ ఇవన్నీ ఉంటాయి, అవి ఎక్కడైనా దొరికాయి అనుకోండి చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రిన్సిపల్ వాళ్ళు ఉపయోగిస్తారనమాట. అంచేత ఎవరు వచ్చినా కానీ నాకు వాళ్ళ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ కావాలంటే, సారీ బాబు మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాత ఏమైనా రావచ్చేమో, వెయిట్ చేయండి దయచేసి అని చెప్తారు. నో అని మాత్రం చెప్పరు. ఎందుకంటే చూస్తారు వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి, వీళ్ళు కొనుక్కున్న టైం అనమాట అది. ఆ 2 ఏళ్ళు వాళ్ళ హిస్టరీ అంతా చూసి వీళ్ళంతా బాగున్నారు, అంత పాజిటివ్గానే ఉందని చూసి ఒకవేళ అన్ని క్రైటీరియాలు మ్యాచ్ అయితే అప్పుడు మాత్రమే వీళ్ళు అడిగిన లిమిటెడ్ ఎడిషన్ వాచ్లు వాళ్ళు ఇస్తారనమాట. సో అదండి పాపం మనకున్న సింపతి, ఎంపతి, జాలి, కరుణ అన్ని పాపం డబ్బున్న వాళ్ళ మీద చూపించండి. మీ డబ్బున్న వాళ్ళ కష్టాలన్నీ మాకు అర్థమయ్యండి.